వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. వచ్చేస్తున్నారు తోక ఉన్న మనుషులు. తోక ఉన్న మనుషులు వచ్చేస్తున్నారు. తోక ఉన్న మనుషులేంటి అంటారా? ఇది నిజంగా నిజం. సమీప భవిష్యత్తులో తోకలు కలిగిన మనుషుల్ని మనం చూడబోతున్నామట. అసలు తోక ఉన్న వానరాల నుంచే మనం బయటకు వచ్చాం, మానవులుగా పరిణితి చెందాం, తోకలు మాయమయ్యాయి. సైన్స్ చెప్తున్న విషయం ఇదే. కానీ ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో, రాకెట్ యుగంలో మనుషులకు తోకలుంటే ఎలా ఉంటుంది? మనుషులు తోకలు జాడించుకుంటూ అటు ఇటు తిరిగితే ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా అనిపించిన, కాస్త కామెడీగా అనిపించిన, ఇది నిజంగా నిజం జరగబోతుంది. సైన్స్ ఈ విషయాన్ని కూడా వృద్ధి చేయబోతోంది. మనుషులకు తోకలు అంటించబోతోంది. అవును, జపాన్లోని కియా యూనివర్సిటీ ఒక ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మనుషులకు తోకలు అమరుస్తారట. మనుషులకు అంటే కాస్త వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి, నిటారుగా నడవలేని వాళ్ళకి, వయోభారంతో అటు ఇటు తూలుతున్న వారికి ఈ తోకలు ఆసరగా ఉంటాయట. ఇది రోబోటిక్ తోక. సముద్రపు గుర్రాల తోక కదలికలను ఆధారంగా తీసుకొని ఈ తోకల్ని నిర్మిస్తున్నారు. ఈ తోకల్ని ఏర్పాటు చేయబోతున్నారు. వృద్ధుల కోసమే ముఖ్యంగా ఈ తోకలు పనిచేస్తాయట. ఒక రోబోటిక్ తోక గడియారం పెండలం లాగా మనిషి అటు ఇటు ఏమాత్రం తూలినా అది సపోర్ట్ చేస్తున్నట, నిటారుగా నిలబడేందుకు సహాయం చేస్తున్నట. వృద్ధుల కోసం ఈ తోక అద్భుతంగా పనిచేస్తున్నట. అయితే ఇది ఇంకా పరిశోధన దశలోనే ఉంది. వాస్తవానికి అమల్లోకి వస్తే, కియా యూనివర్సిటీ పరిశోధన సక్సెస్ అయితే, మనకు రోడ్ల మీద చాలామంది వృద్ధులు తోకలు ఏర్పాటు చేసుకొని తోకలతో నడుస్తుంటారు. అంటే తోకలున్న మనుషులు మనకు కనిపించబోతున్నారు.